హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకున్న కర్రీ వచ్చి కాలు చారువ. ఎస్, ఇది వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా పేస్ట్కి అనమాట ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, ఆకు, మిరియాలు. ఈ మిరియాలు అండ్ తోక మిరియాలు ఉన్నా కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి అవైలబుల్ లేవు మన దగ్గర. ఇది వేసి ఇప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి. గార్లిక్ ఒకటి, ఇంకా అది దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాయలు, ఇలాచి. దిస్ ఈజ్ రాతి పువ్వు, ఆనియన్స్, అంతే. ఇది పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ టమాటో ఒకటి పేస్ట్ చేసుకోవాలి. ఈ సైజ్ 2 టమాటోస్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి, జీడిపప్పు, మిలాన్ సీడ్స్ అన్నమాట. సో ఇది కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్. సో మనం ఇవాళ కుక్కర్లో చేసుకుంటున్నాం అన్నమాట. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం. ఇప్పుడు సాల్ట్. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్. 1 స్పూన్ కదా, కొంచెం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అన్నమాట. కొంచెం ఇందులో వాటర్ కొంచెం మిక్స్ చేసుకొని ఈ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాం. ఇది బాగా టమాటా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వదిలేసిందా, చూసారు ఎలా చిల్లుతుందో. ఇప్పుడు మనం ఈ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ పీసెస్కి అదంతా పట్టేదాకా బాగా కలపాలి. ఇప్పుడే స్టవ్ క్లీన్ చేసుకున్నాం, మళ్ళీ ఖరాబ్ అయిపోయింది. ఇలా అవుతూ ఉందన్నమాట. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఏంటంటే కొంచెం మనకి సైడ్ చూసారా ఇలా అడుగంటుంది. సో దాన్ని కూడా ఇలా గీకే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ కాల వాసన అనేది పోవాలన్నమాట. తర్వాత ఆ స్మెల్ అంతా పోయాక మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. విజిల్ పెట్టేసుకోవాలి. 8 to 10 విజిల్స్ రావాలన్నమాట. హాట్ వాటర్ అన్నమాట. హాట్ వాటర్ 1/2 లీటర్ హాట్ వాటర్. సో నేను మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా కలిపి ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. 10 విజిల్స్ రావాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేస్తాం కదా. స్టవ్ షిఫ్ట్ చేసుకుందాం. ఇది ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఫ్లేమ్ కాబట్టి ఇప్పుడు వెనక దానికి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకున్నాం కదా. ఈలోపు ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాం. మెలాన్ సీడ్స్, క్యాష్యూస్,
ఎండు కొబ్బరి. ఇది గోల్డెన్ కలర్లో రావాలి. క్యాష్యూస్ యాడ్ చేయొచ్చు, ఇంకా చేయబ్బాయి. ఇలా అయిందన్నమాట. ఇది రోస్ట్ అవుతుంటే స్మెల్ చాలా బాగుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ గ్యాప్లో థమ్స్ అప్ తాగుదాం. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఆల్రెడీ 1 విజిల్ వచ్చింది, ఇప్పుడు ఇంకోటి వస్తుంది అన్నమాట. 3. ఇప్పుడు మనకి 12 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేద్దాం. మెలాన్ సీడ్స్, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ అయిపోయిందన్నమాట. ఈ విజిల్ ఆరిపోతే ఓపెన్ చేసుకొని చూసుకొని లోపల అప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను. కొంచెం ఇంతే చింతపండుతో ఈ జ్యూస్ వేయాలన్నమాట, కొంచెం జ్యూస్ అంతే. ఇది చెప్పడం మర్చిపోయాను. కొంచెం ఇంతే చింతపండు, ఇది కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టాం. ఈ జ్యూస్ ఇప్పుడు ఆ కర్రీలో వేసేయాలి అంతే. ఇప్పుడు విజిల్ ఆరిపోయింది, ఓపెన్ చేద్దాం. టంటడా, బా స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే బాగుంది. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇందాక మనం చేసి పెట్టుకున్న స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, పేస్ట్ యాడ్ చేసేసాను. ఇది కొంచెం అయ్యాక అప్పుడు కొంచెం చింతపండు ఇలా తీసి పెట్టుకున్నా కదా వాటర్, ఈ వాటర్ కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం లెందీ ప్రాసెసే, బట్ ఇష్టం కాబట్టి తప్పదు. టేస్టీగా ఉండాలంటే ఇదంతా తప్పదు. ఇది కొంచెం అయ్యాక లాస్ట్లో మనకి ఇష్టమైనది కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం అంతే. ఇలా మరుగుతూ ఉందన్నమాట. టేస్ట్ చేసా, కొంచెం ఉప్పు సరిపోలేదన్నమాట. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. యాక్చువల్లీ ఇది కాలు చారువ కాబట్టి కొంతమంది థిక్గా చేసుకుంటారు, కొంతమంది ఇలా చారువ లాగా చేసుకుంటారు. సో మేమైనా కొంచెం మీడియంగా ఉంచి అన్నంలో తింటాం. చపాతీస్, రోటీస్లో కూడా తినచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. థిక్ అవుతుంది చూసారా. స్మెల్ అయితే మామూలుగా లేదు, బాగుంది. అయిపోయింది, కర్రీ అయిపోయింది. టేస్ట్ కూడా చేసా, చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్. Yummy, yummy.